ఈరోజు మన టాపిక్ వచ్చేసి థ్రెడ్ వర్క్. థ్రెడ్ ఇట్లా వి షేప్లా థ్రెడ్ వర్క్, కట్ వర్క్. థ్రెడ్లోనే కట్ వర్క్ మీకు కటింగ్ చూపిస్తా చూడండి. టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో టిచ్చింగ్ కూడా చూపిస్తా. ఇది ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ పీసులు 80 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్లు ఉంటాయి. రెండు కూడా వాడచ్చు, రెండుతో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది వి షేప్లా కట్ వర్క్ కానీ వి షేప్. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి మీటర్ క్లాత్ మీద నేను వర్క్ వేయించిన. ఈ వర్క్ వచ్చేసి థ్రెడ్ మనకు చీరకు మ్యాచింగ్ సిల్వర్ కలర్ దారం వచ్చింది. ఇది కటింగ్ వీడియో ఉంటుంది కానీ టిచ్చింగ్ చాలా ఆడుగా ఉంటుంది. చూడండి మీరు, టిచ్చింగ్ కూడా చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూపిస్తున్నా. ఇప్పుడు మీటర్ క్లాత్ ఇది దారాలన్నీ కట్ చేసుకొని నీట్గా చేతులు ఇట్లా కట్ చేసుకోవాలి, గల్లు ఇట్లా కట్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ వర్క్ మీకు ఎట్లా నీట్గా పుల్యాన్స్ చూడండి. ఇప్పుడు 2 మడతలు పెట్టాను. 2 మడతలు 2 చేతులు ఒకేలాగా సమానం పెట్టుకోవాలి. మధ్యలకు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వచ్చేసి మధ్యలోకి 2 చేతులు ఒకేసారి వస్తాయి. 4 మడతలు పెట్టాను నేనైతే థ్రెడ్ తోటి వి షేప్లా. ఇప్పుడు కొత్త మోడల్ కట్ వర్క్ అంటే కట్ వర్క్లోనే ఇదొక రకం, ఇదొక డిజైన్. ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ మోడల్. ఇది కుట్టడం కొంచెం ఇబ్బంది ఉంటుంది కుట్టేటప్పుడు. కటింగ్ చూపిస్తున్నా మీకు. ఇప్పుడు కటింగ్ అయితే మనం వర్క్ ఎవరి కొలతతోటి ఎవరికైతే వర్క్ వేయించామో అలా బ్లౌజ్ తీసుకొని ఇలా చేతులు కొలత తీసుకోవాలి. చూడండి చాలా బాగుంటుంది. మీకైతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, మొత్తం థ్రెడ్ వర్క్ కట్ వర్క్ ఇప్పుడు ఎక్కువ నడుస్తుంది. మగ్గం వర్క్వి ఈ బ్లౌజులే నడుస్తున్నాయి కాబట్టి మీకు ఇవే చూపిస్తున్నా. మీరు కూడా కట్ చేసుకుంటారు. మీకు సంక చేతి పొడుగు ఇలా గుర్తుపెట్టుకోవాలి. చేతి పొడుగు మనం వర్క్ వేయించాము అయినా వర్క్ కాడికి కాకుండా ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి నీట్గా. కుట్టినాక కూడా మనకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. చూపిస్తా మీకు కుట్టే వీడియో కూడా, టిచ్చింగ్ వీడియో కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు 4 మడతలు పెట్టి కరెక్ట్ సేఫ్ ఇలా గుర్తు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. 2 చేతులు ఒకేసారి వస్తుంది. ఇప్పుడు 2 చేతులు వచ్చినాయి. నీట్గా చూడండి. మీకు ఎంత నీట్గా అంటే ఎంత బాగుంటుందంటే ఇప్పుడు ఇది నడుస్తుంది, ఈ మోడల్ నడుస్తుంది. కట్ వర్క్ కానీ రౌండ్ ఉంటుంది కదా, ఇది వి షేప్లా. ఇది కూడా మన ఛానల్లో ఇప్పుడే ఫస్ట్ టైము ఈ బ్లౌజ్ కుట్టడము, కట్ చేయడము. ఈ ఎక్స్ట్రా క్లాత్ మనకు దారాలు ఉంటే కరెక్ట్ కొలత తెలియదు కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేసుకోకుండా గల్లా మనం డిజైన్ వేయించాము కదా, అది కరెక్ట్గా ఇట్లా మడత పెట్టుకోవాలి. మళ్ళీ చూసుకొని 2 ఒకేలాగా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా మడత పెట్టుకోవాలి. మీకు చాలామంది మనం వర్క్ 1000 రూపాయలు 1200 2000 పెట్టి వర్క్ వేపిస్తాం కదా, కుట్టుకోవడానికి చాలా భయపడుతుంటారు. ఈ మధ్యలో గుర్తు ముందు భాగంది మొత్తం ఇది వెనక కూడా పైన ఆపించు కింద ఆపించు సేమ్ గుర్తు పెట్టుకోవాలి. మొత్తం చుట్టూ ఆపించు కంటే కొంచెం ఎక్కువనే ఉండేలా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టినాక మనకు ఎక్కువలు తక్కువలు అవుతుంది. కింద గల్లా ఈ గల్లా కరెక్ట్ రాదు. 2 సేమ్ రావాలంటే ఇలా గుర్తుపెట్టుకొని సంఖ కూడా నేను చూపిస్తున్నా. చూడు రౌండ్ షేప్ కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. 2 ఒకేసారి ఇప్పదీసి కట్ చేయాలి. గల్ల మాత్రం 2 మడత పెట్టి కట్ చేయొద్దు. కింద కట్ అయ్యే అవకాశం ఉంది. నేను ఒకసారి అట్లనే చేసిన. మడత పెట్టి కట్ చేస్తే కింద క్లాత్ రాలేదు, ఈ పైది మాత్రమే వచ్చింది. అందుకని విడదీసి గల్ల రౌండ్ కట్ చేసుకోవాలి, చుట్టూ వదిలేసి. ఇప్పుడు ఇది ముందు భాగం వర్క్ వచ్చింది కదా, ఇవి నీట్గా ఇట్లా పెట్టి మనకి ఎంత కావాలో అంత వర్క్ ఉంది కాబట్టి మనకి ఇంత ఈ వర్క్ వరకే ముందు భాగం పైకే వస్తుంది గల్ల. సేమ్ ఇట్లా గుర్తు పెట్టుకోవాలి నీట్గా, సింపుల్గా, చాలా సింపుల్. నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. నేను కొంచెం ఈ క్లాత్ వర్క్ జాకెట్ కదా, దీని మీద ఈ బ్లూ కలర్ ఎక్కువ గుర్తు పెడితే పోదని కొంచెమే పెట్టాను. మీకైతే అర్థమైంది. ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఎట్లా గుర్తు పెట్టుకోవాలనేది మీకు చూపించిన. చూడండి, మన ఛానల్లో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే వర్క్ బ్లౌజులు కానీ, మిషన్ కానీ, దారాలు కానీ, మిషన్కి సంబంధించిన టైలరింగ్కి సంబంధించిన ఏవి కానీ షాపింగ్ చేయొచ్చు. కింద లింక్ ఇస్తా. ఇవి 2 ఒకేసారి వచ్చినాయి ముందు భాగం. ఇది సేఫ్ బెల్ట్ అనేది కరెక్ట్గా మనకు ఇట్లా చూసుకొని అందరూ మనకు చూసుకోవడం అంటే నేనేం చూపిస్తున్నా అంటే వెడల్పు ఎంత అనేది చూపిస్తున్నా. సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నా.
ఒకసారి చెక్ చేశాను సరిపోతుందా లేదా అని. ఇప్పుడు వచ్చేసి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా 2 సేఫ్ బెల్ట్ ఒకేసారి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేస్తున్నాను నేను. ఈ కాజల పట్టి అనేది ఒకటి కట్ చేశాను. ఉక్సుల పట్టి ఈ క్లాత్తోని లైనింగ్ క్లాత్తోని కట్ చేసుకుంటే ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ ఇది 70 సెంటీమీటర్లు 80 చిన్న లైనింగ్లు ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నా. 2 తీసుకొని ఒకటి ఇప్పుడు కట్ చేస్తున్నా, రెండోది నెక్స్ట్ కట్ చేస్తా. చేతులకు మాత్రం రెండోది కట్ చేస్తా. ఇది వెనక భాగం సేమ్ ఎట్లుందో అట్లా మడత పెట్టి నీట్గా పర్ఫెక్ట్గా ఇలా చేతి పెట్టి కట్ చేసుకోవాలి. రౌండ్ అనేది మనకు చేతి పెట్టకుండా కట్ చేస్తే మనకు కరెక్ట్ షేప్ రాదు. ఇప్పుడు మడత పెట్టి కట్ చేయొచ్చు. మనము విడదీసి కట్ చేసాం కదా ఒరిజినల్ క్లాత్, ఇప్పుడు మడత పెట్టి కట్ చేయొచ్చు. వెనుక భాగం రెడీ అయింది. ఇది కాజల పట్టికి అన్న ఉక్సుల పట్టికి రెడీ. ఇది ఒకటి ఒరిజినల్ క్లాత్ ఏమో కాజల పట్టికి తీసుకున్నా, లైనింగ్ క్లాత్ ఉక్సుల పట్టికి తీసుకున్నా. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఇలా క్రాస్గా పెట్టి నీట్గా ఇలా చేతి పెట్టి కట్ చేసుకోవాలి. చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతుంది బ్లౌజ్ కటింగ్. భయపడకండి. థ్రెడ్ వర్క్ ఎవరైనా వేయించుకున్న వాళ్ళు మీ బ్లౌజు మీరే కట్ చేసుకొని కుట్టుకోండి. అందుకని చెప్తున్నా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మన ఛానల్లో ఎన్ని ఉన్నా ఇది కొత్తగా ఇప్పుడు థ్రెడ్ వర్క్ చాలా బ్లౌజులు ఉన్నాయి మన ఛానల్లో. ఇది కొత్త మోడల్ అంటే కట్ వర్కే కానీ వీ షేప్లో వచ్చింది. ఆ కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తుంది. ఇది ఈ బెల్ట్ మనకు వెనుక ఉంటుంది కదా బ్యాక్, ఈ బెల్ట్ అది. ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నా. ఈ షేప్ బెల్ట్ ఏదైతే ఒరిజినల్ క్లాత్ కట్ చేసి పెట్టామో అది సేమ్ తీసుకొని 2 పీసులు ఒకేలాగా వచ్చేలా ఎక్కడైతే వస్తుందో ఒకసారి చెక్ చేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి 2 ఒకేసారి వచ్చినాయి చూడండి. 2 ఇవి, 2 ఒరిజినల్, 2 లైనింగ్, షేప్ బెల్ట్, ఈ బెల్ట్, ఉక్సుల పట్టి కాజల పట్టి. ఇంతే, గల్ల పీసులు అయితే ఉండవు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఎంతవరకు అర్థమైంది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఎంబడే రిప్లై ఇస్తా. లైక్ చేసి చూడండి. ఇప్పుడు ఇంకో లైనింగ్ పీసు, 2 లైనింగ్ పీసులు చూపించాను కదా మీకు. చేతులు కట్ చేయలేను కదా, బ్లౌజ్ కట్ చేశాను. 4 మడతల పెట్టి మనకు 2 చేతులు ఒకేసారి వచ్చేలా మనకి ఇట్లా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం సేమ్ కలర్ ఉంటే దగ్గర కలర్ ఉంటుంది కదా, 2 జాకెట్ పీసులతోటి మనము ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉంటాయి కదా. ఇప్పుడు షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో షాపింగ్ చేయండి. 2 చేతులు ఒకేసారి ఒక లైనింగ్ తోటి చేతులు తీశాను, ఒక లైనింగ్ తోటి వెనక భాగం ముందు భాగం బ్లౌజ్ కట్ చేశాను. 2 లైనింగ్లతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది వీ షేపులు ఉన్న కట్ వర్క్. ఇది కుట్టడం కొంచెం ఇబ్బంది, మీకు చూపిస్తా. కుట్టే వీడియో కూడా తీసి మీకు చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి నాకు కామెంట్ చేయడం వలన నేను కూడా నేను ఎట్లా కట్ చేస్తున్నా అనేది నాకు తెలుస్తుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో.